ప్రతి ME7 సభ్యుడు వెనుక ఓ పాత ముఠా ఉన్నది. ప్రతి హిందూ కార్యకర్త హత్య వెనుక ఓ అంతర్యుద్ధ శకటంలా గూఢంగా నడిచే ఆట ఉన్నది. రావణుడు సాధువు వేషంలో వచ్చి సీతమ్మను అపహరించినట్టు ఇక్కడ పదాలు మాత్రమే కొత్తవి, బాణాలు మాత్రం పాతవే. మరి ఈ పరిస్థితిలో మౌనంగా కూర్చొని చూస్తే సరిపోతుందా? ఇప్పుడు మౌనం వహించిన హిందువు రేపు మరొక సుహాస్గా మారే ప్రమాదం ఉన్నది. ఇది మతదాడి కాదు, ఇది దేశానికో మానసిక దాడి, ఇది ధర్మానికో అవమానం, ఇది సైనిక చింతన కలిగిన ప్రతి హిందువుకి ఒక పిలుపు. జెండా మారినా జిహాదీ జాడ మారట్లేదని అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. ఇది కర్ణాటక విషయం మాత్రమే కాదు, దేశ రక్షణకు ముందస్తు హెచ్చరిక. ప్రతి హిందువు ఒక శక్తిగా మారాలి, శత్రువుని ఎదురించాలి, ప్రళయం వచ్చినా ధర్మ రక్షణ కోసం ఖచ్చితంగా నిలబడాలి. నాకెందుకులే అని అనుకుంటే నాకు అనుకునే నీకు నువ్వే ఉండవు. చివరికి ఏం మిగులుతుంది నువ్వు లేకపోతే? అర్థం చేసుకో మిత్రమా. ప్రశ్నించే గొంతు కావాలి, నువ్వు ప్రశ్నించాలి, నీ కోసం నిలబడే నాయకులను ఎన్నుకోవాలి. జై హింద్, మేరా భారత్ మహాన్.